ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వాళ్ళకి అప్పగించేందుకు చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. కేబినెట్ ఆమోదం తర్వాత జీవో కూడా దానికి అనుగుణంగా విడుదల చేశారు. అసలు పీపీపీ అంటే ఏంటి, ఇప్పుడు ఏం చేస్తారు, దానివల్ల ఏం జరుగుతుంది, దీని మీద అభ్యంతరాలేంటి, పరిష్కారాలేంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, కొంచెం వివరణాత్మకంగా ఉంటుంది. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా సన్నాహాలు చేశారు. 2023-24లోనే 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ ప్రారంభించారు. ఇక మిగిలినటువంటివి కూడా దశల వారీగా ప్రారంభిస్తాం అంటూ ప్రకటించారు. కానీ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి చంద్రబాబు ప్రభుత్వం అధికారం దక్కించుకున్న తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పక్కన పెట్టేసింది. గడిచిన 14 నెలలుగా మెడికల్ కాలేజీల నిర్మాణం విషయంలో ఒక్కడుగు కూడా ముందుకెళ్ళలేదు. 2024-25లో అడ్మిషన్స్ కోసం ఎన్ఎంసీ అనుమతించిన పులివెందుల్లో 50 సీట్లు భర్తీ చేసే అవకాశం ఉన్నప్పటికీ నిరాకరించింది. 2025-26లో ఈ అకాడమిక్ ఇయర్లో కొత్త కాలేజీలు మదనపల్లె, ఆదోని, మార్కాపురం ఇలాంటి చోట్లైనా అడ్మిషన్స్ జరపాల్సి ఉన్నప్పటికీ ససేమిరా అని చెప్పేసింది. ఇప్పుడు పీపీపీ పేరుతో ప్రైవేటు వాళ్ళకి అప్పగించబోతుంది. 2027-28 నుంచి అడ్మిషన్ చేస్తాం అని చెప్తుంది. అందులో భాగంగా తొలి దశలో మదనపల్లె, ఆదోని, మార్కాపురం, పులివెందుల 4 మెడికల్ కాలేజీలు మొదలెడతాం అని చెప్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పటివరకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు ప్రభుత్వం పూర్తిగా నిర్వహణ చేస్తుంది. అందులో అడ్మిషన్స్ మెరిట్ ఆధారంగా జరుగుతాయి. 15% సీట్లు ఆల్ ఇండియా కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన 85% సీట్లు స్టేట్ కోటాలో భర్తీ అవుతాయి. కానీ దీనికి జగన్మోహన్ రెడ్డి హయాంలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అనేటువంటి విధానం తీసుకొచ్చి ఇప్పటికే ప్రారంభమైనటువంటి 6 మెడికల్ కాలేజీల్లో అంటే విజయనగరం, పాడేరు, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 6 కొత్త మెడికల్ కాలేజీల్లో ఆల్ ఇండియా కోటా సీట్లు పోగా మిగిలిన 85% సీట్లలో 42.5% అంటే సగం సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీలోకి మార్చారు. అంటే ఏ కేటగిరీ సీట్లలో ఉండాల్సినటువంటి మొత్తం సీట్లలో సగం బీసీ కేటగిరీలకు మార్చారు. ఇప్పుడేమవుతుందంటే ఏ కేటగిరీ సీటుకి కేవలం 15,000 రూపాయల చొప్పున ఏడాదికి ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటే బీసీ కేటగిరీలకు బి కేటగిరీ అయితే ఏడాదికి 12 లక్షలు, సి కేటగిరీ అంటే 20 లక్షల చొప్పున ఫీజు కట్టాలి. అంటే 15,000 రూపాయల చొప్పున ఏడాదికి ఫీజు ఉంటే సామాన్యులు సైతం ఎంబీబీఎస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. పేద పిల్లలు సైతం మెరిట్లో డాక్టర్లు అయ్యేదానికి వీలుంటుంది. కానీ ఇప్పుడు ఆ ఫీజుని సగం సీట్లకు 12 లక్షలు, 20 లక్షల చొప్పున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 107, 108 జీవోలు తీసుకొచ్చి పెంచింది. ఆ జీవోల మీద తీవ్రమైన అభ్యంతరాలు వచ్చాయి. చివరికి నారా లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, చంద్రబాబు ఇలాంటి వాళ్ళంతా వ్యతిరేకించారు. తాము అధికారంలోకి వస్తే ఆ 107, 108 జీవోలను రద్దు చేసి మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లన్నీ మెరిట్కే ఇస్తాం అంటూ ఎన్నికల ముందు ప్రకటించారు. కానీ ఇప్పుడేం చేస్తున్నారంటే పీపీపీ పేరుతో జగన్మోహన్ రెడ్డి కొన్ని సీట్లు పేమెంట్ సీట్లు చేస్తే చంద్రబాబు ప్రభుత్వంలో ఇప్పుడు మొత్తం అన్ని సీట్లు పేమెంట్ సీట్లుగా మార్చేసే ప్రమాదం దాపురిస్తోంది. ఎందుకు పేమెంట్ సీట్లు అవుతాయి, ప్రభుత్వం మెరిట్ సీట్లు ఉంటాయి, అదేవిధంగా ఏ కేటగిరీ సీట్లు ఉంటాయని చెప్తుంది కదా అని అంటే ఏ కేటగిరీ సీటు ఉంటుంది. కానీ ఏ కేటగిరీ సీటుకు కూడా మినిమం ఫీజు 6 నుంచి 8 లక్షలు ఉంటుంది. ఇప్పటికే గుజరాత్లో ఇలాంటి మోడల్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. అక్కడ కనీసంగా 8 లక్షల చొప్పున ఫీజు కట్టాల్సి వస్తుంది. దాంతో ఆంధ్రప్రదేశ్లో కూడా దాన్నే అనుసరించబోతున్నారు. పీపీపీ మోడల్లో ఎవరైనా మెడికల్ కాలేజీలో సీటు తెచ్చుకోవాలంటే కనీసంగా 6 నుంచి 8 లక్షల రూపాయల ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఏడాదికి 6 నుంచి 8 లక్షలు అంటే దాదాపు 5 ఏళ్లలో 4.5 ఏళ్ల పాటు ఫీజు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి 40 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు చెల్లించగలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎవరు డాక్టర్లు అవుతారు, ఎలాంటి వాళ్ళు డాక్టర్లు అయ్యే వీలుంటుందో ఆలోచించండి. మరొక ప్రమాదం ఏంటంటే ఇప్పుడు కొత్త కాలేజీలకు మాత్రమే పీపీపీ అంటున్నారు.
ఎందుకు పీపీపీ అంటున్నారంటే ప్రభుత్వం దగ్గర ఆర్థికంగా స్తోమత లేదు కాబట్టి, కాలేజీల నిర్వహణ భారం అవుతుంది కాబట్టి ప్రైవేట్ సంస్థలకు అప్పగించి నిర్వహణ చేస్తాం అన్నది సర్కారు వారి మాట. కానీ ఇప్పుడు కొత్త మెడికల్ కాలేజీలకే ఆర్థికంగా భారం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం రేపు ఇప్పటికే ఉన్నటువంటి పాత మెడికల్ కాలేజీలు కూడా భారంగా భావించదా? వైద్య విద్య ఉచితంగా అందించాల్సినటువంటి ప్రభుత్వం భారంగా భావించడం మొదలెట్టిందంటే మొత్తం అన్ని కాలేజీలు ఆ భారం జాబితాలో పడి పీపీపీ ఖాతాలో చేరిపోయే ప్రమాదం ఉండదా? మొత్తం పీపీపీ ఖాతాలో చేరిపోతే 1/2 కోటి రూపాయలు కట్టగలిగినటువంటి వాళ్ళు మాత్రమే డాక్టర్లు అయితే ఇక వాళ్ళంతా ఆ రిటర్న్స్ రాబట్టే దానికోసం ఎలాంటి వైద్యం అందిస్తారు, ఏ రీతిని సాగుతారు? అప్పుడు పేదల ప్రజారోగ్యం పరిస్థితి ఏంటి అన్నది మనం ఆలోచించాల్సినటువంటి కీలకమైనటువంటి అంశం. ఇదొక భాగం అయితే, మరొక ముఖ్యమైనటువంటి అంశం కాలేజీలన్నీ ప్రైవేటు పరం చేసినప్పుడు, పీపీపీ పద్ధతిలో అప్పగించినప్పుడు ఆ పీపీపీ సంస్థలు లాభాల కోసం ప్రయత్నం చేస్తాయి. మరి ఆ లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకటి, విద్యార్థుల ఫీజులు పెంచి రాబట్టుకోవాలి. 2, ఆ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నిర్వహించే జనరల్ హాస్పిటల్లో భారీగా ఫీజులు వసూలు చేయాలి. ఈ 2 మార్గాల్లో మాత్రమే ప్రైవేట్ సంస్థలకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు పెట్టలేమనే ప్రభుత్వం ఇప్పుడు చేతులు దులుపుకుంటుంది. ప్రభుత్వం చేతులు దులుపుకున్నప్పుడు ప్రైవేటు వాళ్ళు లాభాల కోసమే వ్యాపారం చేస్తారు కాబట్టి ఆ లాభాల కోసం జనాల నుంచి భారీగా డబ్బులు గుంజాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే పబ్లిక్ భారీగా ఛార్జీల రూపంలో, హాస్పిటల్ ఫీజుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకి మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రి అంటే బాగా వెనుకబడినటువంటి ప్రాంతం, కనీసం తాగునీరు కూడా పూర్తిగా అందుబాటులో లేనటువంటి ప్రాంతం, నల్లమల సెంచు ఆవాసాలకు చేరువలో ఉన్నటువంటి ప్రాంతం, ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో ఇప్పుడు మెడికల్ కాలేజ్ వస్తుందంటే సామాన్యులకి జనరల్ హాస్పిటల్ అందుబాటులోకి రావడం చాలా ప్రయోజనం. కానీ పీపీపీ మోడల్లో దాన్ని మార్చడం వల్ల అక్కడ వచ్చేటువంటి హాస్పిటల్లో భారీగా ఫీజులు కట్టాలి. ఫీజులు కట్టగలిగినటువంటి వాళ్ళు మాత్రమే మార్కాపురం హాస్పిటల్లో వైద్యం అందుకుంటారు. లేనటువంటి వాళ్ళు మళ్ళీ అక్కడ జనరల్ హాస్పిటల్ ఉన్నప్పటికీ ఒంగోలు రిమ్స్కి కానీ, గుంటూరు జీజీహెచ్కి కానీ పరిగెట్టక తప్పని పరిస్థితి రాబోతోంది. కాబట్టి పీపీపీ మోడల్ అంటే కేవలం మెడికల్ సీట్లు మాత్రమే కాదు, సామాన్యుల ప్రజారోగ్యానికి దక్కే భరోసా కూడా కోల్పోవలసి వస్తుంది అన్నది మనమంతా గమనించాల్సినటువంటి అంశం. ఇప్పుడు దీని మీద అభ్యంతరాలు ఏంటి? ప్రభుత్వం పీపీపీ మోడల్లో కాలేజీల్ని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం వల్ల ప్రైవేటు వాళ్ళ లాభాల కోసం ప్రజల్ని పీడిస్తారు, విద్యార్థుల నుంచి భారీగా గుంజుతారు. కాబట్టి వైద్యం ప్రైవేటు పరం అయిపోయే ప్రమాదం ఉంటుంది అన్నది చాలామంది చెప్తున్నటువంటి అభ్యంతరం. అయితే ప్రభుత్వం మాత్రం పీపీపీ మోడల్ ఉన్నప్పటికీ ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉంటాయి, ఎటువంటి డోకా ఉండదు అని ఇప్పుడు చెప్తోంది. అనేక ఉదాహరణలు ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాజెక్టులు ఇప్పటికే పీపీపీ మోడల్లో కట్టారు. పీపీపీ మోడల్లో నిర్మించిన అన్ని చోట ప్రైవేటు వాళ్ళ పెత్తనమే నడుస్తుంది తప్ప ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఒక్క ఉదాహరణ చాలు. కాకినాడ సీపోర్ట్, డీప్ వాటర్ పోర్ట్ని ప్రభుత్వం పీపీపీ మోడల్లో కేఎస్పిఎల్ అనే సంస్థకు అప్పగించింది. కేఎస్పిఎల్ సంస్థ గడిచిన 29 ఏళ్లగా, 30 ఏళ్లకు లీజ్ ఇచ్చారు, గడిచిన 29 ఏళ్లగా ఆ పోర్ట్ని నిర్వహిస్తుంది. ఆ పోర్ట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళి సీజ్ ద షిప్ అనే చెప్పొచ్చారు. ఎందుకు? అక్కడి నుంచి భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది కాబట్టి, అక్రమాలకు నిలయంగా కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ మారిపోయింది కాబట్టి సీజ్ ద షిప్ అంటూ ఆయన హెచ్చరించారు. కానీ సీజ్ ద షిప్ అని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి మాట ఏ మాత్రం ఎవ్వరూ ఖాతరు చేసిన దాఖలాలు లేవు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే ప్రైవేటు పోర్ట్స్లో పరాభవానికి గురి కావాల్సి వచ్చింది. ఉప ముఖ్యమంత్రే అవమానంతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇప్పటికీ రేషన్ బియ్యం అక్రమాలు అడ్డుకోలేక చేతులు ఎత్తేయాల్సి వచ్చింది. అంటే పీపీపీ మోడల్ ప్రైవేటు వాళ్ళ పెత్తనం ఎట్టా ఉంటుందో ఈ కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ ఒక ఉదాహరణగా మనం చూడొచ్చు. రేపు మెడికల్ కాలేజీలు కూడా అదే పందాన సాగే ప్రమాదం ఉంటుంది అన్న దాని మీద అభ్యంతరాలు వస్తున్నాయి. మరి ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? ఖచ్చితంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే అనేక రకాల ప్రత్యామ్నాయాలు ఆలోచించవచ్చు. వాస్తవానికి ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కేవలం 15,000 రూపాయలు మాత్రమే ట్యూషన్ ఫీజు ఉంది. వాస్తవానికి ఈ ఫీజులు బయట చాలా ఎక్కువ ఉంటున్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో 1,50,000 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో కేటగిరీ వారీగా ట్యూషన్ ఫీజుని కొంత మేరకు పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు.
ఐఐటీల్లో మాదిరిగా ఆర్థిక స్తోమత ఉన్నటువంటి వాళ్ళకి, అంటే 5 లక్షల రూపాయలు పైబడి ఇన్కమ్ ఉన్నటువంటి గ్రూప్కి మొత్తం ట్యూషన్ ఫీజు వసూలు చేసి సామాన్యులకి, ఎస్సీ ఎస్టీలకి, రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్కి అందులో కొంతమేర రీఎంబర్స్మెంటు లేదంటే కూసింత వెసులుబాటు, రాయితీలు కూడా కల్పించే అవకాశం ఉంటుంది. అట్లా ఫీజులు వసూలు చేసుకునే మార్గాన్ని అన్వేషించాలే తప్ప మొత్తం అన్ని సీట్లు అమ్మకానికి, మొత్తం ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి అప్పగించేసే ప్రయత్నం చేస్తే అది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినట్టు అవుతుంది, అనేక రకాల సమస్యలకి కారణమవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఏదో ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో రకంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేసి చేతులు దులిపేసుకుంటాం అని చంద్రబాబు సర్కార్ అనుకుంటే ఆ తర్వాత మారేటువంటి ప్రభుత్వాలు ఈ విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో, ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాము ఈ టెండర్లను రద్దు చేస్తాం, పీపీపీని అంగీకరించబోము అని హెచ్చరిస్తున్నటువంటి తరుణంలో అనేక పరిణామాలు దారితీసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేయడానికి తగ్గట్టుగా ప్రజాభిప్రాయాన్ని తీసుకోవడం, అందుకు తగ్గట్టుగా వైద్య వృత్తిలో ఉన్నటువంటి వివిధ వర్గాల అభిప్రాయాల్ని సేకరించడం అత్యవసరంగా భావించాల్సి ఉంటుంది.